ప్యారిస్లో నరమేధానికి ప్రణాళిక రచించిన ప్రధాన సూత్రధారి ఆచూకీ దొరికిందా? వరుస పేలుళ్లతో రక్తపుటేరులు పారించిన మాస్టర్ మైండ్ దొరికిపోయాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పేలుళ్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు అబ్దుల్ హమీద్ అబు ఔద్, బ్రాహిం అబ్దెల్లాం సలహాలు ఇందుకు కారణమని వెల్లడించాయి. ఈ క్రమంలో పేలుళ్ల కారకులను పట్టుకునేందుకు పారిస్ సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో సెయింట్ డెనిస్లోని ప్రధాన సూత్రధారితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్లుగా అనుమానించిన పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ సర్చ్ ఆపరేషన్ కాస్త రణరంగంగా మారింది. పోలీసులను చూడగానే దుండగులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. దుండగులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన స్వాత్ బలగాలు కాల్పులతో హోరెత్తించాయి. ఈ కాల్పుల్లో ప్రధాన 3 నిందితులు చనిపోయినట్లు సమాచారం. ఇందులో ఓ మహిళా సూసైడ్ బాంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులతో పాటు 2 పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అటు ఉగ్రవాదులు తలదాచుకున్న సెయింట్ డెనిస్ ప్రాంతం కాల్పులు పేలుళ్లతో మార్మోగుతోంది. సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో స్వాత్ పోలీసులు రంగంలోకి దిగారు. అపార్ట్మెంట్పై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ దుండగులు ఎదురుదాడితో సీన్ మారిపోయింది. పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పరిసరాలు పేలుళ్ల శబ్దాలు కాల్పుల మోతతో మార్మోగిపోయాయి. బిల్డింగ్ నుంచి 7 సార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 3 గంటల నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సెయింట్ డెనిస్ ప్రాంతంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఆ ప్రాంతానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేసిన అధికారులు ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న ఫ్రాన్స్ ఐసిస్ పై నిజంగానే యుద్ధం చేస్తోంది. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. గత 2 రోజులుగా సిరియాలోని జిహాదీ కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తున్న ఫ్రాన్స్ దాడుల ఉధృతిని మరింత తీవ్రం చేసింది. ఉగ్రమూకల ఏరువేతే లక్ష్యంగా బాంబుల మోత మోగించింది. ఫ్రాన్స్ సేనలను రష్యా బలగాలు జతకలిశాయి. 2 దేశాల భద్రతా బలగాలు జాయింట్ గా ఈ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.